గవర్నమెంట్ మా డేటాని రియల్ గానే హ్యాక్ చేస్తుందా? సంచార్ సాథి కాంట్రవర్సీ. సంచార్ సాథి ఇదొక ఇండియన్ గవర్నమెంట్ యాప్ లాంచ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్. సంచార్ సాథి యాప్ ఎందుకు కాంట్రవర్సీలోకి వచ్చింది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. 2023లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్లీ దీని పర్పస్ ఏంటంటే లాస్ట్ ఫోన్స్ ని బ్లాక్ చేయడం, ఫేక్ సిమ్స్ ని డిటెక్ట్ చేయడం, అలానే ఫ్రాడ్ కాల్స్ ని రిపోర్ట్ చేయడం అండ్ ఐఎంఐ ట్రాకింగ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని బ్లాక్ చేయడం, యూజర్ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ యాప్ ని లాంచ్ చేశారు. మరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే నవంబర్ 2025లో గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే ప్రతి న్యూ యూజర్ ఈ యాప్ని ప్రీ ఇన్స్టాల్ చేసుకోవాలని అండ్ దీన్ని అన్ఇన్స్టాల్ చేసే ఛాన్స్ లేదు. ఎవ్రీ యూజర్ ఈ యాప్ని మ్యాండేటరీగా యూజ్ చేయాలని చెప్పింది. దీనికి చాలా కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అండ్ ఈవెన్ ఐఫోన్ వాళ్ళు కూడా ప్రీ ఇన్స్టాల్ చేయమని చెప్పేసి అపోజ్ చేశారు. దెన్ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. చివరికి డిసెంబర్ 3 రోజు గవర్నమెంట్ మళ్ళీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే ఎవ్రీ యూజర్ దీన్ని మ్యాండేటరీగా అవసరం లేదు. ఇఫ్ ద యూజర్ వాంట్స్ టు ఇన్స్టాల్ ద యాప్ హీ కెన్ ఇన్స్టాల్ ద యాప్. ఇఫ్ హీ డజంట్ వాంట్ ది యాప్ హీ కెన్ అన్ఇన్స్టాల్ ద యాప్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. సంచార్ సాథి యాప్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి.